ఈ వాటర్లో కొద్దిగా ఈ ఓవర్ సస్పెన్షన్ తీసుకున్న దానికి ఆయిల్స్ కలిపిన ఇక్కడ నుంచి ఎయిర్ వచ్చేలాగా చేస్తూ ఉన్నా, దీన్ని స్టిర్ చేస్తూ ఉన్నా, దీన్ని ఎజిటేట్ చేస్తున్నా. ఇట్లా చేయడం వల్ల ఈ వాటర్లో అంతా కూడా ఫోమ్ను ఫామ్ చేస్తుంది అనమాట. ఫోమ్ను ఫామ్ చేసి ఆ ఫోమ్ అంతా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ ఫోమ్ అంతా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫోమ్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయిల్స్, వాటర్, ఎయిర్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఎజిటేట్ అవడం వలన ఫోమ్ ఫామ్ అయింది. ఆయిల్స్ వలన ఆ ఫోమ్ అంతా ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటుంది. మనకు తెలుసు, మనము వాటర్ని ఆయిల్ని రెండు కలిపాము అంటే ఆ రెండు ఎప్పటికీ మిక్స్ కావు. వాటర్, ఆయిల్ ఎప్పటికీ మిక్స్ కావన్నమాట. మరి మిక్స్ కానప్పుడు సో వాటర్ ఒక లేయర్ కానీ ఫోమ్ ఒక లేయర్ కానీ ఉండిపోతుంది. మరి వాటర్ ఎక్కడ ఉంటుందంటే డౌన్ సైడ్ వాటర్ ఉంటుంది, అప్ సైడ్ ఏముంటుంది, ఆయిల్స్ ఉంటాయి అన్నమాట.